భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో సన్న వెరైటీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దొడ్డు రకం వద్దు సన్న రకం ముద్దు అన్న పేరు మీద సన్న రకం వెయ్యండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారము ప్రజలందరూ కూడా నిజామాబాద్ జిల్లాలో 3,86,000 ఎకరాల వరి పంట వేయగా 2,81,000 సన్న రకం వడ్లు వేయడం జరిగింది. గతంలో చూస్తే ఇదే నిజామాబాద్ జిల్లాలో 3,93,000 ఎకరాలు సన్న వెరైటీ వరి వేస్తే 82,000 ఎకరాలకు మాత్రమే సన్న వెరైటీ వేయడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో. కానీ ఈసారి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పంటల నియంత్రణ పేరు మీద సన్న రకం వేయండి, సన్న రకం వేస్తే లాభం ఉంటుంది, లేకుంటే మీకు ఇచ్చేటటువంటి రైతు బంధు కానీ మిగతా రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారు చెప్పడంతో రైతులందరూ కూడా భయపడి అప్పటికి ఏం జరుగుతుందో ఇవన్నీ ఇవ్వలేకపోతూ ఉంటారు కనుక ఆ ఉద్దేశం కొద్దీ సన్న వెరైటీలు 2,81,000 ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో పండించడం జరుగుతూ ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు పంటల నియంత్రణ పేరు మీద సోయాబీన్ 1 లక్ష నిజామాబాద్ జిల్లాలో 1,10,000 ఎకరాలు సోయాబీన్ పండించడం జరిగింది. సోయాబీన్ మద్దతు ధర 3,880 రూపాయలు ఉంటే ఎక్కడ కూడా నిజామాబాద్ జిల్లాలో ఒక్క సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయిను. అట్లాగే మొక్కజొన్న వద్దు కానీ పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్న పెడితే 34,000 ఎకరాలు పసుపు నిజామాబాద్ జిల్లాలో పసుపు పండిస్తూ ఉంటే అందులో పెట్టినటువంటి అంతర్ పంటగా 34,000 ఎకరాలు మొక్కజొన్న పెట్టడం జరిగింది. అయ్యా మొక్కజొన్న పెట్టినాం, మొక్కజొన్న పెడితే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేవు. ఏర్పాటు చేయకపోతే గత్యంతరం లేక ఈ రైతాంగం అంతా బయటికి వెళ్ళి తెచ్చిన అప్పుల విధంగా ఆ ట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులకు, ఆ కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులకు ప్రత్యామ్నాయం లేక దళారి చేతుల్నే ఆ యొక్క దళారికి 1,000 రూపాయలకు 1,100లకు మించి ఆ మక్కలు అమ్ముకోలేకపోయినాం. మీరు కొనమే అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు మొన్ననే జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పడం నీకేమన్నా సిగ్గు శరము ఉందా అని చెప్పి ఈ యొక్క డిజిటల్ సాక్షిగా ఉన్నాం. మీరు ఎందుకోసం అంటే మీరు చెప్పిన విధంగానే రైతాంగం నడుచుకుంటా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మేము ఏమైనా 600 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయారు. సోయాబీన్ 3,000 నుంచి 3,300 రూపాయలు సోయాబీన్ కంటే ఎక్కువ రేట్ లేదు. దానితో ఒక ఎకరానికి 15,000 రూపాయలు దళారు చేతిలో అమ్ముతే నష్టపోవడం జరిగింది. మొక్కజొన్న అమ్ముతే 15,000 రూపాయలు కుంటాలకు ఎకరానికి నష్టపోవడం జరిగింది. ఇవన్నీ నష్టపోయినాం. ఈసారైనా సన్న వడ్లకు మద్దతు ధర ఇస్తారు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన ఏదో చెప్తాడు కానీ మద్దతు ఇస్తారని చెప్పి రైతులందరూ కూడా అనుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క 281 ఎకరాల్లో నిజామాబాద్ జిల్లా మొత్తానికి వరి దోమ పోటుకు గురై ఎకరాన 14 కుంటలకు మించి దిగుబడి రాలేకపోతా ఉంది. మేము ఒకటే అడిగినాం, అయ్యా కేసీఆర్ గారు, మీరు చెప్పిన ప్రకారమే నియంత్రణ పంటల సాగు చెప్పారు. మీరు చెప్పిన ప్రకారమే నియంత్రణ పంటల సాగులో భాగంగా మేము సన్న వెరైటీ వేయడం జరిగింది. సన్న వెరైటీ వేస్తూ ఉంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరకు కాకుండా మీరు చెప్పిన ప్రకారం వేసిన మా పంటకే మేము 600 రూపాయలు ఈ యొక్క బోనస్, ఈ యొక్క 600 రూపాయలు కుంటాలకు 600 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరుతా ఉన్నాం. మేము మిమ్మల్ని ఏమీ కూడా
ఏం అడగడం లేదు, మనులు అడుగుతలేం, మాణిక్యాలు అడుగుతలేం.